హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత అనుష్క గారు ఇప్పుడు ఘాటి అనే ఒక యాక్షన్ డ్రామా సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా క్రిష్ గారి డైరెక్షన్ లో అయితే రాబోతుంది. ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ సినిమాలో అనుష్క గారు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు. అయితే ఈ సినిమాని జూలై 11th రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట క్రిష్ గారు. ఆల్రెడీ దీనికి తగ్గ ప్రిపరేషన్స్ కూడా జరుగుతున్నాయి అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క గారు మలయాళంలో ఇంకొక సినిమా కూడా చేయబోతున్నారు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత అనుష్క గారు ఎలాంటి స్టోరీ చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది. ఎందుకు అంటే బాహుబలి సినిమా తర్వాత అనుష్క గారు స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా అయితే ఉంటున్నారు. చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ నుంచి ఆఫర్స్ వచ్చినా సరే, లేకపోతే బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా సరే ఆవిడ నో అని చెప్పేస్తున్నారు. ఓన్లీ ఆవిడకి నచ్చిన స్టోరీస్ మాత్రమే తీస్తున్నారు. అయితే ఇప్పుడు అనుష్క గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వినిపిస్తుంది. లోకేష్ కనగరాజ్ గారు అండ్ కార్తీ గారి డైరెక్షన్ లో వచ్చిన ఖైదీ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా స్టార్ట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది అని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఖైదీ 2 సినిమాలో అనుష్క గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు అని కోలీవుడ్ లో ఒక టాక్ అయితే వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాలో అనుష్క గారు కార్తీ గారి వైఫ్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారంట. అలాగే ఈ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది అని, అంతేకాకుండా ఈ క్యారెక్టర్ కి అండ్ పార్ట్ 1 కూడా కనెక్షన్ ఉండబోతుంది అని తెలుస్తుంది. ఆల్రెడీ లోకేష్ గారు అనుష్క గారితో ఈ స్క్రిప్ట్ డిస్కషన్ కూడా చేశారంట. త్వరలోనే దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది అని కూడా టాక్ అయితే వినిపిస్తుంది. మరి అసలు ఈ సినిమా గురించి అండ్ ఈ సినిమాలో నిజంగానే అనుష్క గారు చేస్తున్నారా లేదా అన్న దాని గురించి త్వరలోనే ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.